తెలుగోళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ 25 ఏళ్ళు అవుతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎందుకంటే అవమానపడ్డం ఒకసారి యాद చేసుకోండి. అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం? తెలంగాణ యాసలు మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు, ఐటీ ఆఫీసుల పనిచేసేవాళ్ళు, హైదరాబాద్ లో ఉండేటోళ్ళు, మా ఆడబిడ్డలు బయట షాప్ పోయినా, దుకాణానికి పోయినా, హోటల్ పోయినా ఏమండి అని మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని తెలంగాణలో మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండా 2001లో కేసీఆర్ గారు మైక్ పట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ. అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష, మన యాస, మన పండుగ, మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించినాం. మీరు గమనించాలి, 2001 నుంచి ఇప్పిందంటే అప్పటికే చచ్చిన పీనుగులాగా పడి ఉండే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయి కాంగ్రెస్ పార్టీ. కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి ఆనాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏం మాట ఇచ్చిర్రు 2004లో? ఇగో 2004లో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాం, వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇయ్యలే. ఎప్పుడు ఇచ్చిర్రు? 2004లో ఇస్తామన్నది కొట్లాడంగా అరిగోసవడంగా కేసీఆర్ గారు నా శవయాత్రను, తెలంగాణ జైత్రయాత్రను అని దీక్షకు పోతే దిగి వచ్చి అప్పుడిచ్చిన తెలంగాణ ఉట్టిగా ఇయ్యలే. ఆ 10 ఏళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డాం గ్రామంలో. ఇంతకుముందు మా జలంధర్ చెప్పిండు, 2001లో కేసీఆర్ గారు ఆడ పార్టీ పెట్టంగానే జలదృశ్యంలో నేను ఇక్కడ జెండా పట్టినా అని. కానీ జెండా పట్టంగానే ఈజీగా ఏది రాలే. ఆయనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు 2005లోనే తీసేసిరని చెప్పిరు. అంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ బెదిరింపులు కొత్త కాదు, మోసం కొత్త కాదు. ఆనాడు 2004లో మనని మోసం చేసిరు, మళ్ళా ఇవాళ 2024లో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు. ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపాన పోలే. ఏమిచ్చిరయా అంటే ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిరు, సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా? ఎవరన్నా బస్సులు పెంచాలి కదా, సౌలత్ మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా? టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లా? ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లల్లా? వికలాంగులు ఉంటే వాళ్ళు చెయ్యి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకోసం? డ్రైవర్ మీద భారం, కండక్టర్ మీద భారం, ఆర్టీసీ బస్సుల మీద భారం. మరి బస్సులు మీరు పెట్టిండ్రు ఫ్రీ బస్సు, కానీ బస్సులు ఎందుకు పెంచరు? మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు? ఒక బస్సు ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా? బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఇయ్యమంటాడు రేవంత్ రెడ్డి గారు. విందామా? అట్లనే చూద్దామా? వద్దా బంగారం మనకు? ఎన్ని మాటలు అన్నారు ఆనాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం తులం బంగారం. ఒక బస్సు ఇచ్చిరు, బంగారం తుసు చేసిరు. అవునా కదా? మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే, రమణన్న ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పిండ్రు ఈ మాట. ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు, అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు, కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు. మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకొచ్చి ఇలా కమిటీలు వేసుకున్నారు. తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు, అక్క 32 గ్రామాలు ఉంటే 31 గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పారు, జెండా ఎగరేస్తున్నామని చెప్పిండు. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి. అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు, మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది. పసుపు బోర్డు తెచ్చినామన్నారు. ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించండి, పసుపు బోర్డు వస్తే